హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇందాకే రిలీజ్ అయింది పెద్ద గ్లిమ్స్. అసలు అదిరిపోయింది, మామూలుగా లేదు. పుట్టినరోజు పెళ్లి కొడుకు అంటారు. ఈ పుట్టినరోజున ఆయన పేరే అసలు రామ్ చరణుడు, అంటే సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారు. ముఖ్యంగా ఈ రోజున ఆ రిలేషన్ కనెక్ట్ పాయింట్ ఏంటంటే శ్రీరామనవమి నాడు రామ్ చరణుడి పెద్ద గ్లిమ్స్ రిలీజ్ అవ్వడమే ఒక అంటే రెండు పండగలు కలిసినట్టుగా ఆ అద్భుతమైన ఈ గ్లిమ్స్ ఇవాళ రిలీజ్ అయ్యి టోటల్గా షాక్ వేవ్స్ని క్రియేట్ చేసింది. అంటే ఎంతవరకు సినిమా మీద ఏ రకమైన నెగిటివ్ కామెంట్స్ చేద్దాం అనుకున్న వాళ్ళకి, చెయ్యాలని లోపల కుతూహలపడి తుత్తరపడుతున్న చాలామంది గుండెల్లో గుణపం దిగినట్టు అయింది. నెత్తి మీద మేకు పెట్టి కొట్టినట్టుగా ఈ రోజున గ్లిమ్స్ ఎలా ఉందంటే అసలు కొండలు కొట్టి కండలు పిండి అన్నట్టుగా అసలు రామ్ చరణ్ లుక్ చూస్తే కనుక మీరు అసలు సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారు ఉగ్రావతారంలాగా ఉన్నది షాట్. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అది నేను హైపర్బోల్గా చెప్పట్లేదు. దాని వెనకాతల వాళ్ళ కష్టం కానీ, వాళ్ళు పడ్డ శ్రమ కానీ, వాళ్ళు పెట్టిన దీక్ష కానీ అసలు మామూలు మాటల్లో చెప్పలేనివి. ప్రాణాలు అర్పించి ప్రాణాలన్నీ దాని మీద ధారబోసి బుచ్చిబాబు తన డైరెక్టర్గా ఎంత గొప్పగా ఆ సినిమా కథని దాన్ని ఎంత గొప్పగా ఆర్టికులేట్ చేశాడో దాన్ని అంతే గొప్పగా లేదా అంతకన్నా గొప్పగా చిత్రీకరించడం అన్నది ఇవాళ మనం గ్లిమ్స్లో చూసాం. ఎందుకంటే నేను లాస్ట్ టైం కూడా ఎప్పుడో పిచ్చి పిచ్చిగా కొంతమంది కామెంట్లు చేసినప్పుడు ఒక మాట చెప్పా, దెబ్బతిన్న పులి పంజా దెబ్బ ఎంత గట్టిగా ఉంటుందో ఈ రోజున పెద్ద సినిమా రేపు ఏప్రిల్ 30వ తారీఖున నేను నిన్ననే నా వీడియోలో చెప్పాను. ఏదో శశభిషలు కొన్ని అనుమానాలు రకరకాల సందేహాలని క్రియేట్ చేసి ఇది మళ్ళీ పోస్ట్ పోన్ అవుతోందనే ఒక అపోహని క్రియేట్ చేయడానికి కొంతమంది బ్యాచ్లు ట్రై చేశారు. కానీ ఏప్రిల్ 30వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదల అండ్ భారీ విస్ఫోటనం జరగబోతోందన్నది నిన్ననే నేను రామ్ చరణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పే ఆ ప్రోగ్రాంలో నేను చెప్పడం జరిగింది. దాన్ని ప్రతిఫలింపజేస్తూ దాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఇవాళ గ్లిమ్స్ ఎలా ఉందంటే అంటే ఏదో కుస్తీ అంటే బ్యాట్తో బంతికి ఎదురెళ్ళే ఆట కాదురా, ప్రాణంతో సావుకి ఎదురెళ్ళే ఆట అన్న డైలాగ్ ఉందే. కుస్తీ అంటే బంతితో బ్యాట్కి ఎదురెళ్ళే ఆట కాదురా. అక్కడి నుంచి మీరు కనుక చూసుకుంటే ఆ వీపు మించి ఆ ఇసుక రాలే షాట్ కానీ, లేకపోతే టోటల్గా ఆటే నా పొగరు అన్న మాట ఉంది చూడండి. ఆటే నా పొగరు. అందులో టోటల్గా 16 షాట్లు చాలా టకమని కట్ అయ్యే 16 షాట్లు. ఆ ఒక్కొక్క షాటు ఒక్కొక్క ఫిల్మ్ లాగా ఉంది. ఇది ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ దాటి కనిపిస్తోంది. అది అంత గొప్పగా పిక్చరైజ్ చేశాడు బుచ్చిబాబు సనా. ఇంకా రామ్ చరణ్ అయితే మాత్రం అసలు నరాలు ఉప్పొంగేటట్టుగా అసలు కండరాలను చిందించి అద్భుతమైన ఒక పెర్ఫార్మెన్స్ని తీసుకురావడానికి లోపల నుంచి రామ్ చరణ్ ఎంత ఎక్స్ప్లోడ్ అయ్యాడా అన్నది ప్రతి షాట్లోని మనకు కనిపిస్తుంది. అండ్ ఎక్స్ట్రాడనరీ అంటే ఇందులోని ఒక రకమైన పంతం, ఒక రకమైన పందెం, ఒక తన డైలాగ్ లాగే ఆటే నా పొగరు అన్న మాటలో చూడమే ఆటే నా పొగరు ఉన్న అర్థాన్ని పరమార్థాన్ని వివరించేటట్టుగా దాన్ని రిప్రజెంట్ చేసేటట్టుగా ప్రతి షాటు దీనిలో ఉండడం చాలా గొప్ప విషయం. అండ్ ఇది ఈ సీన్ల గురించి నిన్న నేను చెప్పాను ఆల్రెడీ. ఎందుకంటే ఇంటర్నల్గా ఎడిటింగ్ రిపోర్ట్ కానీ లేకపోతే ఇండస్ట్రీలో దీని గురించి మాట్లాడుకుంటున్న మాటలు కానీ ఎందుకు నేను దీని గురించి ఇలా చెప్పాల్సి వస్తుందంటే రామ్ చరణ్ గారు లాంటి అంటే రామ్ చరణ్ ఒక గ్లోబల్ స్టార్ సినిమా ఈ రోజున ఒక పెద్ద ఎత్తున తయారై చిత్రీకరించబడి ఈ రోజున రేపు ఏప్రిల్ 30వ తారీఖున వస్తున్నది అంటే ఇట్ హ్యాస్ మోర్ సే ఆన్ ట్రేడ్ అండ్ అభిమాను తాలూకా భావోద్వేగాన్ని చాలా విస్తృతంగా
చాలా అనే వైడర్ క్యాన్వాస్ అడ్రస్ చేసే సినిమా కాబట్టి ఇది. అండ్ క్రోర్స్ అండ్ క్రోర్స్, హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ దాని మీద ఇన్వెస్ట్ అయి ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టుగా సినిమా ఉందా లేదా, దానికి తగ్గట్టుగా సినిమా తయారవుతోందా లేదా అనే ఒక ఉత్కంఠ, ఎంతో గొప్పగా ఉండాలనే ఒక రకమైన ఊహ, ఇవన్నీ కలగలిపి ఒక రకమైన అంటే అనిర్వచనీయమైన మాటలలో చెప్పలేనంత ఒక సందడి సంబరం మనసులో అలుముకుని ఓ పక్కన అభిమానులు ఉంటే ఇంకో పక్కన ట్రేడ్కి చాలా చాలా అవసరం. మొన్ననే రామ్ చరణ్ గారి ఫాదర్ మెగాస్టార్ చిరంజీవి గారు ఒక గొప్ప ఫెస్టివల్ ఇచ్చారు మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా తర్వాత. మధ్యలో పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా ఫ్యాంటాస్టిక్గా బ్రహ్మాండమైన రిపోర్టులతో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు, వింటేజ్ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ తిరిగి వచ్చారా అన్నట్టుగా సినిమా ఉండడం. ఇప్పుడు థర్డ్ కోట, ఇది మూడో కోట పడుతోంది, మూడో లేయర్ పడుతుంది, మూడో కోట పడుతోంది పేటీఎం వాళ్ళందరికీ. ఈ సినిమా అలాంటి ఒక ఉత్కంఠని, ఆ ఉద్విగ్నభరితమైన వాతావరణాన్ని రెచ్చగొట్టే విధంగా ఇవాళ రిలీజ్ అయిన గ్లిమ్స్ చూస్తే కనుక వాళ్ళు తలుచుకుని, అంటే వాళ్ళ అభిమానుల కోసం ఎలాంటి కష్టమైనా పడ్డానికి, అభిమానుల తాలూకా గర్వాన్ని నిలబెట్టడానికి సర్వం ధారబోయగలిగే ఒక ఫ్యామిలీ ఉన్నదంటే అది మెగా ఫ్యామిలీ అని చెప్పడానికి ఏమాత్రం ఆశ్చర్యపడక్కర్లేదు. మా మెగాస్టార్ చిరంజీవి గారు బంగీ జంప్ చేసినప్పుడు కానీ, లేదా ట్రైన్ కింద షాట్లు చేసినప్పుడు కానీ, ఎలాంటి కష్టతరమైన, ఎటువంటి క్లిష్టతరమైన షాట్లని అభిమానులను ఆనందింపచేయడం కోసం, అభిమానులకు వినోదం పంచడం కోసం ఆయన పడ్డ కష్టాలు కానీ, లేకపోతే ఆయన తీసుకున్న రిస్కులు కానీ మానవాతీతమైనవి. ఈ రోజు వరకు వరల్డ్ సినిమాలోనే ఏ హీరో చెయ్యనన్ని గొప్ప గొప్ప సాహసాలు చేసిన చరిత్ర, ఆ లెగసీ మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి పుణికి పుచ్చుకొని ఈజ్ క్యారీయింగ్ ది బ్యాట్ టు దిస్ జనరేషన్ అని చెప్పడానికి మన రామ్ చరణ్ గారు చేసిన ఈ విన్యాసం అని చెప్పగలను నేను. ఆ మాటను విన్యాసం, ఇట్ ఈస్ ఎ ఫీట్ టుడే. ఈ గ్లిమ్స్లో రామ్ చరణ్ గారు కనిపించిన ఆ ప్రతి ఫ్రేమ్లోని మనకి ఒక శక్తి విన్యాసం కనిపిస్తుంది. అసలు ఆ బాడీని ఆయన బిల్డప్ చేసిన విధానం కానీ, ఆ కట్స్ కానీ, అసలు ఆ బాడీ నిండా, అంటే ఈ షాట్లు చేయడానికి కానీ, సినిమా చేయడానికి ఓకే ఆల్రెడీ మనం సాంగ్స్ చూసాం, ఒకటి కాదు. ఆ చిక్రీ చిక్రీ సాంగ్ కానీ, తర్వాత వచ్చే రెహమాన్ గారు పాడిన పాట కానీ, ఇవన్నీ అసలు పెద్ద సినిమా మీద అసలు ఊపిరాడని ఒక ఉత్కంఠను క్రియేట్ చెయ్యగా, ఈరోజు రిలీజ్ అయిన గ్లిమ్స్లో మగాడంటే రామ్ చరణ్ అన్నట్టుగా ఇందులోని అసలు ఆ మ్యాకో లుక్ ఉన్నది చూసారా, అంటే హాలీవుడ్ హీరోస్ కనిపిస్తారే మనకి, అలాంటి ఆ రేంజ్. ఎందుకంటే ఇప్పుడు హాలీవుడ్ అంటే ఈ హాజ్ ఆల్రెడీ బీన్ ఆఫర్డ్ హాలీవుడ్ ఫిల్మ్స్ కాబట్టి ఆ రేంజ్లో రామ్ చరణ్ గారు కంప్లీట్గా ఎన్హాన్స్ అయ్యి, ఎన్లార్జ్ అయ్యి చేసిన ఈ సినిమాలో ఆ గ్లిమ్స్ కొన్ని బయటకు రావడంతో అసలు మామూలుగా అభిమానులు కానీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా పవర్ స్టార్ అభిమానులు కానీ, మెగాస్టార్ అభిమానులు కానీ, పవర్ స్టార్ అభిమానులు కానీ, వాళ్ళందరూ కూడా చాలా గర్వంగా మీసం మెలేసి కాళ్ళు ఎగరేసే రేంజ్లో ఇవాళ గ్లిమ్స్ ఉన్నది. 100% ఇవాళే అభిమానులందరికీ నేను చాలా ప్రేమగా, ఆత్మీయంగా మీ అందరితో షేర్ చేసుకుంటున్నా. ఏప్రిల్ 30వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ఈ పెద్ద మోగించబోతున్న విజయ ఢంక, సాధించబోతున్న జైత్ర యాత్రలకు ఇది ఒక పైలట్గా ఇవాళ ముందుకు వచ్చిందని మీ అందరికీ చెప్పడానికి నాకు చాలా గర్వంగా ఉంది. కుస్తీ అంటే బంతితో బ్యాట్కి ఎదిరెళ్ళే ఆట కాదురా, ప్రాణంతో సావుకెదిరెళ్ళే ఆట. అండ్ లెట్ us వెయిట్ టిల్ ఏప్రిల్ 30. మహా అయితే ఇంకో నెల రోజుల కాలంలో ఈ బాక్స్ ఆఫీసులో అతి పెద్ద భూకంపం రాబోతోంది. ఆ భూకంపం పేరే పెద్ది బుచ్చిబాబు సనా క్రియేట్ చేస్తున్న ఎక్స్ప్లోజన్ని, దాన్ని చూడడం కోసం అందరూ ఎదురు చూడండి. ఆనందంగా, అసలు బ్రహ్మాండంగా, గర్వంతో నిలబడండి. సినిమా చాలా పెద్ద హిట్ కాబోతోంది, అయి తీరుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.